శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అందరికి నమస్కారం. మాజీ మంత్రి, మాజీ ఎంపీ మరియు కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ కాలం చేశారు. బాధాకరం. ఒక మంచి వ్యక్తి, అనేక రకాలైన ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి. సో, అక్కడ అంత్యక్రియలు జరగవలసిన చోట ఒక విధంగా చెప్పాలి అంటే అశాంతి అనాలా? లేకపోతే అరాచకం అనాలా? ఏం చేయాలి? కన్న కూతురు తండ్రిని చూసుకునే అవకాశం లేకుండా అడ్డుపడ్డారు. మరలా ప్రభుత్వం తరపున ఏదైతే లాంఛనాలు, గౌరవ లాంఛనాలు. ప్రభుత్వ లాంఛనాలు అని చెప్పేసి ఆయనకు ఒక గౌరవాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తాను. పోలీసుల పైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు దాన్ని ఎలా చూడాలంటారు? చివరికి శవాల దగ్గర కూడా ఇటువంటి పరిస్థితి, దౌర్భాగ్యం, వాటిపైన చర్చించుకోవాల్సిన దుస్థితి. మొట్టమొదటిగా ఘనమైన వారసత్వం. ఉమ్, 1962లో బ్రహ్మాందరెడ్డి గారికి, నీలం సంజయ్ రెడ్డి గారికి పోరాటం జరుగుతున్నప్పుడు ఉమ్, దమ్మున్న నాయకుడు గోదావరి జిల్లా నుంచి ఉమ్, అల్లూరి సత్యనారాయణ రాజు గారు, ఉమ్, బోస్ గారు నాన్నగారిని, ఆయనే కింగ్ మేకర్గా అనిపించేవారు. ఆయన దామోదరం సంజయ్ గారు అనే మహానుభావుని ఈ దేశంలో మొట్టమొదటిసారి చిన్న వయస్కులో ముఖ్యమంత్రిని, ఉమ్, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి ఆయన, ఉమ్, మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దేశం మొత్తం మీద. ఉమ్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల చరిత్రలో ఆ రోజులో ఫస్ట్ టైం ఉమ్, 90 సంవత్సరం మొట్టమొదటి దళిత కాంగ్రెస్ అధ్యక్షుడు 2 సార్లు చేశారు. డిఫరెంట్ ఇష్యూ. ఓకే. ఆయన ముఖ్యమంత్రిగా పెట్టారు. అలాంటి సంకుల కుల సమరాల మధ్యన కూడా ఉమ్, ఆ టైంలో భయంకరమైన పోరాటం జరిగింది. గోదావరి జిల్లాలో కూడా అటు ఇటు. ఉమ్, ఇండిపెండెంట్ నెగ్గాడు 2 సార్లు వీరరాఘవులు గారు, ఉమ్, ముద్రగడ రాఘవరావు గారిని వీళ్ళ నాన్నగారు 1962 సార్లు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. ఇండిపెండెంట్ మీరు నెగ్గడం అనేది వేరే అదే అదే ఇండిపెండెంట్ గా 2 సార్లు ఇండిపెండెంట్ గా నెగ్గారు. ఉమ్, ఆ తర్వాత ఉమ్, 78లో జనతా పార్టీకి 60 సీట్లు, కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ ఎస్కి 30 సీట్లు, ఉమ్, ఇందిరా కాంగ్రెస్ కొత్తగా వచ్చిన హస్తం గుర్తుకి 170 సీట్లు వచ్చింది మిగతా కమ్యూనిస్టులు. ఓకే. 1978లో జనతా ఉమ్, పార్టీ ఆ సమయంలో 60 మంది నెగ్గారు. 60 మంది నెగ్గిన వాళ్ళల్లో ఉమ్, వెంకయ్య నాయుడు గారు, ఉమ్, జయపాల్ రెడ్డి గారు, ఒడ్డే శోభనేశ్వరరావు గారు, ముద్దగడ పద్మనాభం గారు, ఉమ్. వీళ్ళందరూ ఉన్నారు. ఒడ్డే శోభనాథేశ్వరరావు గారు కూడా అప్పుడు ఆ, రైట్. జనతా పార్టీ లోక్దళ్లో ఉండి ఆయన పార్టీ జనతా పార్టీలో విలీనమైంది. ఉమ్, అప్పుడు ఆ తర్వాత వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు ఆ పార్టీలోకి ఎవరో భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయారు. ఉమ్. ఎందుకని జనతాదళ్ ఇంకా భారతీయ జనసంఘ్ అనేది దాంట్లో విలీనమైంది కాబట్టి ఆయన వెళ్ళిపోయారు. ఉమ్, ఒక 5గురు పట్టుమని మిగతా అందరూ జంపింగ్ జిల్లాని అయిపోయారు. ఓకే. ఒక్క 5గురు మిగిలి ఉంటారు. ఉమ్, ఎవరెవరండి? అదే జయపాల్ రెడ్డి గారు, ఉమ్, ముద్రగడ గారు, వడ్డే గారు, ఇంకో 2 మిగిలి ఉంటారు. ఉమ్, శాసన మండలిలో నేతగా ఉన్న రుణా నార్పెడ్డి గారు, తర్వాత రోసే గారు ఉమ్, ఈ ఊరేయాలని చెప్పి ఒక పైసా పెంచారు, బస్సు ఈ ప్రభుత్వాన్ని ఊరేయాలన్న మరుసటి రోజే ఉమ్. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆహా. కాంగ్రెస్ నుంచి అంటే చరిత్ర నేను అదేలేండి, అవును. డిఫరెంట్ ఇష్యూ. ఉమ్, ముద్రగడ నిలబడి ఉన్నాడు. ఉమ్, కమ్ వాట్ ఎవర్ వాళ్ళ చరిత్రలో అండి కొన్ని ఉంటాయి. ఉమ్, ఆయన లోపల కూడా మాట్లాడుకుందాం. నాకు ఆయనకి ఎక్కువ పరిచయం లేదు. ఉమ్, నాకు అత్యంత సన్నిహితులుగా ఉన్న మా పాలకొల్లు మిత్రులు పెద్దలైన దాసనారాయణరావు గారు, ఆయన బాగా సన్నిహితుడు. ఓకే, అవును. మేము దాసనారాయణరావు గారు మాట్లాడుకుని కూర్చున్నప్పుడు ఏదైనా సందర్భంగా ఫోన్ చేసినప్పుడు మన చలసాని గారితో మాట్లాడండి అన్నప్పుడు పరిచయం, ముఖ పరిచయం అయితే ఉందండి. పరిచయాలు ఉంటాయి కానీ అందుకని మాట దగ్గర పరిచయం పరిచయం తక్కువ. నాకు లేదు ఆయనతో. ఆ తర్వాత ఆఖరిగా 2018-19లో అనుకుంటా ఫోన్ చేసి శ్రీనివాస్ గారి ఇంటికి వస్తున్నాను, ఉమ్, నేను లేనండి కర్నూలు అంతపురంలో ఉన్నానంటే, నేను అది ఉన్నారన్నారంటే అదే నేను మీతో కలిపి నేను ప్రత్యేక హోదా మీద కూడా ఉద్యమం చేయాలని అనుకుంటున్నాను ఓకే అని ఆయన అన్నారు. అంతే సరేనంటే తర్వాత 2 రోజుల తర్వాత లేఖ పంపించారు మనుషులు. నా దగ్గర ఉందా లేఖ, ఉమ్, ఇది శ్రీనివాస్ గారు మీ నిజాయితీకి ఉద్యమం చేస్తున్నారు దాంట్లో అని వాళ్ళ మనుషులందరూ. ఆ తర్వాత మాట్లాడింది ఉమ్, కమ్ వాట్ ఎవర్. కానీ వాళ్ళ అంటే ఎక్కువ పరిచయం లేదని చెప్పడానికి. అవునవును, అవును. కానీ ఒకటి వాళ్ళు చెప్తున్నానండి, ఉమ్, ఒక నిజాయితీకి ఉమ్, నిబద్ధతకి మారు పేరైన రాజకీయ నాయకుల్లో ఉమ్, ఆయన ఉంటారు. ఓకే, వెరీ గుడ్. రెండో పాయింట్ ఏంటంటే, అంటే మీరు తెలుగు బిడ్డే కదా, ఉమ్, మీరు ఏమో సాధారణంగా మనకు ఉండే ఊత పదం ఏంటంటే, నేను చెప్పింది నిజం కాకపోతే లేదా నేను మాట మీద నిలబడిపోతే పేరు మార్చుకున్నాను అన్నవాడు ఉమ్, అధికారికంగా ఈ తెలుగులో వాళ్ళు ఉన్న 10 కోట్ల మంది 13 కోట్ల మంది చూపించండి. పేరు మార్చుకుంటానని చెప్పి అది కూడా
హేళన చేయబడతాను. ఎందుకంటే పిఠాపురంలో కళ్యాణ్ బాబు గారు నెగ్గకపోతే నా పేరు రెడ్డి మీద పెట్టుకుంటారా, పెట్టుకుంటాను రెడ్డి మీద అని మాట్లాడేసిన వ్యక్తి తన సామాజిక వర్గంలో అంత వ్యతిరేక వస్తుందని తెలిసిన గెజెట్ ప్రకారం వాళ్ళు నెట్లో కొడితే ఆయన పేరు పద్మనాభ రెడ్డిగానే వస్తుంది. అవును, గెజెట్లో మార్చుకున్న వ్యక్తి రెడ్డి అనేది కొత్త కాదు. మా ప్రాంతాల్లో చాలామంది కాపుల్లోనూ కమాసలోనూ రెడ్డి అంటే ఊరి పెద్దని పేరు కాబట్టి అవునవును, సిద్ధిరెడ్డి అని మా ఊళ్ళో సిద్ధిరెడ్డి పాలకొల్లో బోడ మంది ఉన్నారండి. అలాగే ఆ పేరు వస్తుంది. అంత కూడా కాకుండా నాకు బాగా మిత్రులు ఒక ఆయన ఉండేవారు, చిన్నకాపు గారు అని, రాయరు మున్సిపల్ గారు అంచెలుగా ఉండేవారు. సంగీత వెంకటరెడ్డి ఆయన పేరు. రెడ్డి అనేది ఉంది, టైటిల్ అది యాక్చువల్గా. కరెక్ట్ కరెక్ట్. కులానికి సూచనగా తర్వాత చేసుకున్నాం కానీ నాయుడు అనేది కులానికి సూచన కాదు. అవునవును, చౌదరి అనేది అసలు కులానికి సూచన కాదు. అదే చౌత్ వసూలు చేయడానికి ఆ ఊళ్ళో ఆ కొండ మనిషినప్పుడు శ్రీమత్ అక్కడ మరాఠాల దగ్గర తెచ్చుకుని పెట్టుకుంటే ఇక్కడ సోదరు అంటే పెద్ద ఏమో అని చెప్పి వాళ్ళ బంధువులందరూ పెట్టుకుంటాం అంతే తప్ప చెప్తున్నాను కులాల పేర్లు కాదు యాక్చువల్గా కాదు, అట్లా పేరు తయారించుకున్నారు. సరే ఏదేమైనా సరే ఆయన అది మీరు వ్యతిరేకించండి, ఆయన్ని అభిమానించండి, ఈ చరిత్రలో ఆయన ఉండిపోతాడు కదా. అవును, మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నిలబడతాడు. తర్వాత ఆయన 83 అంటే ఆఖరి వరకు ఉండి తెలుగుదేశం పెట్టిందా తెలుగుదేశంకి వెళ్ళారు వీళ్ళందరూ. 83లో ఎమ్మెల్యే చేశారు, ఎక్సైజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మంత్రిగా చేసినట్టున్నారు. 85లో మళ్ళీ నెగ్గారు. ఎన్టీ రామారావు గారితో పాటు జంపింగ్ జిల్లాని చాలా మంది వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినా ఈయన మాత్రం రామారావు గారితో నిలబడ్డాడు. తర్వాత ఆయన తెలుసు మీకు రాజీనామా చేశారు. చేసి 3 ప్రాంతాల్లో అన్ని సమతుల్యతను తీసుకొచ్చే విధంగా ఒక పార్టీ పెట్టారు. అందులో కేఈ కృష్ణమూర్తి గౌడ్ గారు రాయలసీమ నుంచి, ఇప్పుడు మీరందరూ బాగా అభిమానించే కుందూరు జానారెడ్డి గారు కూడా ఈయన పార్టీ, వీళ్ళందరూ కలిసి పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి తర్వాత అందులో ఒక ఆయన చెప్తారు కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారండి. చేరిన తర్వాత ఓ రోజు ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు అందరూ కూడా ఈయన విలేజ్ కిర్లంపూడి అండి, ఈయన నాన్నగారు వీళ్ళ తాతగారు కొర్లంపూడి మున్సిపల్గా ఫేమస్. ఈయన మున్సిపల్ గారు అబ్బాయి, ఈయన వాళ్ళ తరానికి తెలియపోవచ్చు కానీ ఈయన కిర్లంపూడి మున్సిపల్ గారు అబ్బాయి, రావు గారు మున్సిపల్ గారు అనేవారు. ఆ పక్కన పంతం పద్మనాభం గారు ఇప్పుడు పంతం ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు పూర్తి పేరు ఉంది కానీ చెప్తాను. వాళ్ళ నాన్నగారు ఇద్దరు ఉండేవారు. వాళ్ళ నాన్నగారి పేరేంటి తెలుసా? పద్మనాభం గారు అండి. ఆక గారు ఏం చేశారంటే ఈయన పేరు నానాజీ పూర్తి పేరు ఏదో ఉందండి నానాజీ గారిది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫోన్ చేసి కలపోయా లైన్ ఈయన ఊరు ఆయన ఊరు పక్క పక్కనే, పేరు కూడా పద్మనాభాలే, కలపోయా మంత్రి పదవి ఇద్దామంటే ఫోన్ కలిపాడంట. కలిపితే చూడు పద్మనాభం గారు నేను మీకు మంత్రి పదవి ఇస్తున్నాను, బయలుదేరి వచ్చేయండి, ఆ పక్కన అతనికి మాత్రం చెప్పొద్దండి అన్నాడంట ఆ విషయం. ఎవరికి? ఈయన ఫోన్ చేసి ఈయన ఫోన్ చేసి మళ్ళీ ఆయనకే చెప్పొద్దు అనేది ఆ రోజు బాగా నానుడు ఎందుకైందో పాపం కలిపేవాడు తప్పండి. ఏం పద్దం ఏం తెలుస్తుంది వాళ్ళు ఎక్కడి నుంచి పాపం వచ్చినాడు అలాగే. సరే అది ఒకటి జరిగింది. కానీ ఒకటండి దాంట్లో ఉద్యమం కాపులకు బలిజలకు ఇవాళ చాలామంది చెప్తున్నారు కాపు సమాజానికి ఆయన వల్ల ఖచ్చితంగా లాభం జరిగింది. రైట్, ఒక పాయింట్ కమ్ వాటర్ డిఫరెంట్. కానీ ఆయన వైవిధ్యం నిమిషానికి ఒక మాట. అప్పుడు రామారావు గారు ఆయన పేరు ఏముంది ఏంటంటే ట్రైను ఎక్స్ప్రెస్ ఏది ఎక్కేది గోదావరి గౌతమ్ ఏది ఎక్కినా చేపులో ప్రకటన కూడా ఇచ్చారు, నా జేబులోనే రాజీనామా లేకుంటుంది, ఎప్పుడు రాజీనామా చేయక జేబులో పెట్టుకుని తిరుగుతాంటాను అని పేరు దానికి ఏ గవర్నమెంట్ అన్నా. 83లో ఎలక్ట్ అయ్యారు, 85లో ఎన్నికయ్యారు, 89 నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు, 78లో ఇంతకుముందు మీకు ఎన్నికయ్యారు చెప్పాను, 94లో ఓడిపోయారు. ఫస్ట్ టైం ఆయన జీవితంలో ఓడిపోవడం అనేది. ఓడిపోయిన తర్వాత ఏం చేశారు, బీజేపీకి వెళ్ళిపోయారు. బీజేపీకి వెళ్ళిపోయి బీజేపీలో ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ సంఘ కార్యక్రమాలు పాల్గొన్నారు. పాల్గొని మీకు చాలామంది తెలియదు ఏంటంటే రాష్ట్రంలో బీజేపీ ఇండిపెండెంట్గా 1998లో పోటీ చేసింది. అసలు అక్కడ లేని పరిస్థితిలో ఉంది. అలాంటి పరిస్థితిలో వచ్చింటుంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో 2 సీట్లు ఉన్నాయి, 3టికి. ఒకటి రిజర్వ్డ్, 2 రాజమండ్రి, కాకినాడ. 2 సీట్లలో బీజేపీ నెగ్గింది. అవునా? నమ్మలేని నిజం. 98లో 98లో యువ నాయకుడు వడ్డీ గారేమో రాజమండ్రి నుంచి నెగ్గాడు, ఎవరి మద్దతు లేకుండా. ఆ తర్వాత అదే కాన్స్టిట్యున్సీ నుంచి సోమవీర్రాజు గారు పోటీ చేసి 7,000 ఓట్లు వచ్చింది. కాన్స్టిట్యున్సీ వీరాల డిపాజిట్ కదా, ఊళ్ళో ఓట్లు కూడా రాలేదు. అది వేరే సంగతి, విచిత్రం అనేది పక్కన పెడదాం. తర్వాత ఈయన కృష్ణరాజు గారు ఎన్నికయ్యారు. కృష్ణరాజు గారు ఎన్నికైంది కాకినాడ నుంచి, గుర్తుంచుకోండి.
కాకినాడ నుంచి బీజేపీ తరఫున ఎన్నికైనప్పుడు వెనకమాల ఉన్నారు. ఉమ్. తర్వాత మళ్ళీ 99లో ఈయన మళ్ళీ పార్టీ మారి తెలుగుదేశం పార్టీ నుంచి కాకినాడ నుంచి ఎంపీగా ఎంపీగా అయ్యారు. ఉమ్. తర్వాత 3 సార్లు పోటీ చేశారు. 2014 ఇండిపెండెంట్గా పోటీ చేస్తే డిపాజిట్ కూడా కోల్పోయారు. ఉమ్. దురదృష్టవశాత్తు కాన్స్టిట్యున్సీస్ మారినాయి. అవునవును. 2007 తర్వాత 2007లో డీలిమిటేషన్ జరిగింది. 2009 లో చేశారు. 2014 కూడా ఓడిపోయారు. సరే, ఏదేమైనా దాంట్లో కొన్ని తప్పులు ఏంటంటే ఆ ఉద్యమ రీతిలో ఇవాళ వరకు ఆయన చెప్పన్నదే తుని రైల్వే రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం సంఘటన. అదృష్టం కొద్ది చాలా నన్ను అదృష్టం కొద్ది బతికా దూకేశారు. కావాలని చెప్పి అది కుట్ర కోణంలోనే అది ఎవరు వచ్చినా నేను బాధ్యత తీసుకోవాల్సిందే. ఒక ఉద్యమ నాయకుడి కింద నేను బస్సు రస్తాలకు చేస్తున్నాను, రాళ్ళు వేయొద్దన్నా, నేను వాళ్ళు కుర్రాళ్ళు వెళ్ళి డాలు లేదు బద్ద కొట్టారు, గాయం అయిపోయి చనిపోయారు. ఎవరి బాధ్యత? నాది బాధ్యత లేదా? బాధ్యతను తప్పించుకో, అది ఖచ్చితంగా ఆ లోపం. కానీ తర్వాత మీకు నాకు స్టేట్మెంట్ ఇచ్చారు ముద్రగడ్డ గారు 1994 అనుకుంటా, 7 రోజులు ఆమరణ దీక్షలో ఉండగానే విజయభాస్కర్ రెడ్డి గారు కాపులకి నేను ఇస్తున్నాను దాని మీద, అదే బీసీలో పెట్టి దాని మీద కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసి ఒక జీవో, సరే వ్యాలిడిటీ ఉందా లేదా అని జీవో ఇచ్చిందండి. ఇవాళ ఏదో ఆయన ఆమరణ దీక్ష చేశారు మీరు అనుకోదు. నేను చెప్పింది 1994 వెళ్ళి విరమించుకురామని చెప్పారు, సత్యం అది. తర్వాత కాలంలో ఏమైందంటే ఆయనలో ఇటు వెళ్ళటం అటు మాట్లాడటం, ఒక స్థిరత్వం లేకుండా వెళ్ళిపోవటం ఒకటే మైనస్ అండి. ఎందుకంటే ఒక పార్టీకి లాభం చేసేటట్టు, ఒకప్పుడు ఒక పార్టీకి నష్టం కలిగేటట్టు, ఇది ఒక్క విశ్వసనీయత. తర్వాత ఆయన కాపు పరిరక్షణ సమితి నుంచి ఆయన బహిష్కరించినట్టు కొంతమంది నాయకులు. ఎందుకంటే నాకు సన్నిహితులుగా ఉన్న మా ఎక్స్-ఎంపీ వెంటే పద్మనాభం గారు జౌలి కార్పొరేషన్ చైర్మన్ చేశారు. వాళ్ళ అల్లుడు గారు ప్రకాష్ గారు, వీళ్ళందరూ బాగా సన్నిహితులు ఇంటికి. తర్వాత కాలంలో దూరం అయ్యారు. బట్ ఒకటి మాత్రం, వ్యతిరేకించేవాళ్ళు ఏదన్నా లేదా అభిమానించేవాళ్ళు, ఆయన రాష్ట్ర రాజకీయాల్లో గొప్ప విలక్షణ వ్యక్తిత్వం. ఆయన మా గోదావరి జిల్లాల్లో ఒక గొప్ప నాయకుడు. ఎందుకంటే విలువలు గల దో వీ డిఫర్ విత్ హిమ్ సర్టెన్ ఆస్పెక్ట్స్లో నేను కూడా విభేదించడం అనేది మా హక్కు. కానీ నిలబడి ఉన్నాడు. ఇక రెండో విషయం, మీరు అది అయిపోయిన తర్వాత అంతిమంగా మీరు చెప్పేది ఎందుకంటానంటే, నేను రాజకీయాల్లో ఆరోపణలు వచ్చినాయి. ఒక గొప్ప నాయకుడు 60-70 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతాన్ని ముఖ్యమంత్రిగా చేసి మంత్రులుగా చేసి హోల్డ్ ఉన్న దగ్గర ధైర్యం ఉండి 1983లో ఒక నాయకుడు నెగ్గాడు. అప్పుడు నెగ్గిపోయి దాక్కునే పరిస్థితి దగ్గర నుంచి ఆడు బాంబు వేస్తే మనం బాంబులు వేస్తామనే సిచ్యుయేషన్కి వెళ్ళిన ఒక నాయకుడు, ఒక పవర్ఫుల్ నాయకుడు, వాళ్ళకి కూడా ఆరోపణలు వచ్చినాయి, పిల్లల వల్ల ఇబ్బంది పడ్డాడని. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయినప్పుడు ఎవరు ఏమైనా అడ్డుకోలేదు. అలాగే అనేక చోట్ల అప్పుడు ఎన్టీ రామారావు గారిని గట్టిగా విభేదించి చంద్రబాబు నాయుడు గారు, అంటే నేను ఆయనతో ముద్రగడ గారిని పోల్చడం తప్పే ఉంది, ఎవరి స్థాయి అది. అందువలన నేను ఒకటి ఆలోచించాను దాంట్లో. అలాంటి సందర్భంలో హరికృష్ణ గారు వెళ్ళకపోతే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఎంట్రన్స్ కూడా లేదు అక్కడ. స్టేడియం దగ్గర చూసుంటారు, ఉండేదే ముఖ్యమంత్రిగా. కానీ ఆ రోజు గొడవలు అన్ని వెంటనే ఆయన రావటం, వేవ్ చేయటం. సరే, ఏదైనా కానీ ఆవిడనే వెళ్ళిపోమన్నది, గుర్తుంచుకోండి. ఎంత ఆవిడే వెళ్ళిపోమన్నది. జయలలిత గారిని ఎంజీఆర్ గారి నుంచి వింటేశారంటే ప్రచార కార్యదర్శికి ఉన్నారు సంబంధం. అంటే ఇది కుటుంబ సొంత ఏదన్నా మాట్లాడినామండి. ఆయన కూడా లాస్ట్ నన్ను చూస్తే రావద్దని కోపంతో అంటారు. ఎగు సంబంధం కంటే ఆవిడ కూతుర్ని కాలు బయటపెట్టి వెహికల్లో కాకుండా నువ్వు నడవడానికి కూడా వీల్లేదని అంత గొప్పగా ఆయన పెంచారని చెప్తారు. ఆయన తెలిసిన అలా చెప్తారు. సరే, కమ్మాటారు. కానీ ఆయన మాత్రం ఒక రావద్దని ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చారు. డజన్ మీన్ ఒక మానవత్వం, మానవీయ కోణం లేదా? ఏదో ఆ పంతం కొద్ది ఏదో మాట్లాడు. ఆయన మానవీయ కోణం లేదా? ఎందుకంటే అమ్మాయి ఆవిడ క్రాంతి గారు బాధపడుతుంటే హేళన చేస్తా వేరే వాళ్ళు మాట్లాడిన వీడియోల్ని తీసుకొచ్చి ఈవిడ అన్నట్లేసి ట్రోలింగ్ చేసి ఏం ఆనందిస్తారండి రాజకీయ? నేను మిగతా వాళ్ళు. రెండోది, కళ్యాణ్ బాబు గారు గట్టిగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు కూడా అదేంటండి మంత్రి చేశారు ఆయనకి ప్రభుత్వ లాంఛనాలు అంటే తుపాకులు కాల్చి వందనం చేస్తారు. అది ఒక గొప్ప గౌరవంగా ఆయన దోయి డిఫర్డ్ అదే రాయలేదు కదా, పోయిన ఆయన వద్దని లాంఛనాలు రాయలేదు కదా దేనికి, అది వద్దనుకుంటాం. వాళ్ళు కాలుస్తుంటే పోలీసుల్ని తరివేయటం రాంబాబు గారు
ఇది అంటే నేను మీరు అన్న పదాలు శవ అనే పదం కూడా మాట్లాడుతుంది కాదు, కానీ ఈ రాజకీయం చేయటం మాత్రం మంచిది కాదు. ఒక ప్రాపర్టీ అనేది ఏదో సొంత ప్రాపర్టీ కొడుకులు అనేది కొడుకులు గిరిగారు ఆయన నా అభిప్రాయం అంటే తెలియలేదు. ఆయన ఎంత గొప్ప అంటే పెద్ద కుమారుడికి ఇబ్బంది జరుగుతుందంటే తెలిసి అవతల కుటుంబాలతో మాట్లాడుకుని తిరిగి పెళ్ళి అంతే, ఇంకా ఆ విషయం తెలుసు అందరికీ. ఒక తర్వాత తన భార్యని ఇప్పుడు ఆయన సుమంగళిగానే ఉండాలి నా కోరిక అది ఫస్ట్ అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు కంటిన్యూగా. మరి అలాంటప్పుడు కూతుర్ని అలవ చేయకపోవడం తప్పండి. ఒక మానవీయ కోణం కూడా వదిలేసి రాజకీయాల కోసం చూడటం అనేది ఇది మంచి నివాళి కాదు ఆయన ఫీల్ చేసింది. అదే కదా 2 నిమిషాలు ఉంచుకుంటే బాగుండేది. రైట్ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.